శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః. శివాయ శివాయ గురవే నమః. ఓం నమః శివాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసి త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం అమ్మ. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామిలో 312వ రోజు. ఇవాళ రేపు పొద్దున్నే నేను బయలుదేరి శ్రీలంక బయలుదేరి వెళ్తున్నాను. నేను మళ్ళీ తిరిగి 5వ తారీఖు వస్తాను. 5వ తారీఖు సాయంకాలం నుంచి మళ్ళీ 5వ తారీఖు నువ్వు వస్తున్నావు. 5వ తారీఖు మరి ఎప్పుడు చెప్పాను మళ్ళీ మన ప్రారంభం? 7 వ్రతం మధ్యాహ్నానికి అయిపోతుంది. 6 నుంచి సరే. అయితే 8వ తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది. అది సరే. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ఇంతకీ ఆ శ్రీ ఆ శాలపురకి ఇంత ఎందుకు వచ్చినాయంటే వాడు గతంలో విశ్వకర్మ కొడుకు. వాడు బ్రహ్మ సృష్టిని అధిక్షేపించాడు. ఏమిటండి మీ సృష్టి, అదే నాకు ఇవ్వండి నేను చూస్తాను అంటే ఎట్లా ఉంటుందంటే మనం బాగా తెలియగల వాళ్ళం. వాళ్ళు ఏదో పంపించి తెలియదు వాళ్ళు. అదేదో ఒకడు ఒక చిన్న కథ చెప్తున్నాడు. ఒకడు మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చునేటప్పటికి ఆ మర్రి చెట్టు ఇంతుంది శాఖోపశాఖలుగా. ఇది మీకు ఆముక్తమాల్యతలో ఒక పద్యం చెప్పాను. కాంచన్ వైష్ణవుడు అర్ధ యోజన జలాఘాటోపశాఖ చాట. అటువంటి మర్రి చెట్టుకి కాయ ఎంత ఉంది. ఆ పక్కనే ఒక గుమ్మడికాయ, అది పాపం కాయ ఇంత ఉంది. అసలు ఆ బరువుకి కాయ లేదు. వాడు అనుకున్నట్ట, ఏం బ్రహ్మ సృష్టిరాలు ఆయన, చాలా గొప్ప సృష్టిలే బ్రహ్మ సృష్టి అనుకున్నా. ఏమైందిరా బ్రహ్మ సృష్టికి ఏమైందిరా అని. రాదు ఈ చెట్టుతో ఎంత బరువుగా ఉందో. అది ఇటువంటి కాయల్ని ఎన్నైనా భరించగలదు. బరువు మోయగలిగిన చెట్టుకేమో చిన్న మర్రికాయ, బరువు మోయకపోలేకపోతే పాపం దీనికేమో ఇంత. ఇది ఆ సృష్టి అనుకున్నాడు. ఇలా అనుకుంటుండగా ఒక మర్రికాయ వచ్చి దాని తల మీద పడింది. ఇది కరెక్ట్ రా, ఎందుకంటే ఇంత బరువు గల కాయ పైనుంచి పడింది అనుకోండి, ఇప్పుడు చచ్చిండు. అంటే మన ఏదో మన చాలా తెలియగల వాళ్ళని మన అభిప్రాయం. సృష్టి ప్రజలు ఎదురపడికి బ్రహ్మదేవుడు కోపం నువ్వు పురుగు అయిపోతావు అని చెప్పి అప్పుడు బ్రహ్మదేవుడు కాలం మీద పడ్డాడు. మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఒక దెబ్బ తగిలితే గానీ మనకి బుద్ధి రాదు. కొంతమందికి పెద్ద తగిలినా కూడా బుద్ధి రాదు. ఇక వాళ్ళు మహానుభావులు. కొంతమంది కనీసం దెబ్బ తగిలితే బుద్ధి వస్తుంది. కొంతమందికి ఇది దెబ్బ తగిలినా ఇక వాళ్ళ బతుకు అంతే. అది తర్వాత ఉత్పలమాల. నా అపరాధమేమియు మనంబుననెన్నక, అది నా అపరాధం వేమియు మనంబుననెన్నక, మౌని మానసధ్యేయ. మౌని మానసధేయ అంటే ముని మానసుల్లో స్వహరించే ఓ బ్రహ్మదేవ, నా అపరాధాన్ని మనసులో పెట్టుకో, క్షమించే. కృపా విధేయ తుది దీనికి ఎయ్యది. కృపా విధేయ అంటే దయ. సరే, నువ్వు శాపానికి ఏం చేయలేవు, కానీ నా శాపానికి ఎప్పుడు విముక్తి అని చెప్పాడు. ఏ వనంబునం పోయి వసింతు. అది నువ్వు ఏదో కీటకం అయిపోతా ఉన్నావు. ఇప్పుడు నేను వెళ్ళి ఏ వనంలో ఏ అరణ్యంలో ఉండను.
ఏ పురుగు పుట్టు తీరెడు తావా. ఏ పురుగు పుట్టువు తీరెడు త్రావ. అంటే ఏ పురుగు పుట్టు అంటే పురుగు పుట్ట అంటానే. ఏ పురుగు పుట్టు సీరెడు త్రావ. ఏ కీటక జన్మము ఏ పూటక జన్మంలో నేను పుడతాను త్రావ. ఆన తీయవే అని విన్నవింప విని వేద విధూత విరోధ చిత్తుడై. ఆహా, చాలా చక్కటి విధానం. ఇలా ఆనతిత్యంగా విని ఆయన ఏం చెప్పంటే వేద విధూత విరోధ చిత్తుడై. వేద విధూత విరోధ చిత్తుడై. ఆయన ఎటువంటివా అంటే వేద విధూత బ్రహ్మ విధూత విరోధ చిత్తుడు. అంటే విరోధమును విధూత అంటే పొగగొట్టిన మనసు కలపాలి. వేద విరూత చిత్తుడు. వేద విధూత అంటే పోగొట్టబడిన. అంటే వాళ్ళకి మహాత్ముల కోపం ఎందుకు వస్తుందంటే వాళ్ళ తాటాకుమంటే శాశ్వతంగా ఉండదు. వేద విరూత చిత్తుడై. ఆ వేద చిత్తుడై మానేసి మత్తేవం జగదుత్పత్తి విధి ప్రధాన ధిషణా సామర్థ్య గర్వంబునం తగిలెన్ శాపము. రే నాయన, నీకు ఈ శాపం ఎందుకు వచ్చిందో తెలుసా? చూడండి, గుర్తుపెట్టుకోండి. మనకు కొంచెం వివేకం రాగానే ఎదుటి వాడు ఎంత వాడైనా సరే వాడిని ఎదిరించి పలికేట. ఇప్పుడు నీకు ఈ శాపం ఎందుకు వచ్చిందంటే ముక్తి కలిగడు జగదుత్పత్తి విధి ప్రధాన ధిషణా సామర్థ్యము గర్వంబున తగిలెన్ శాపము. అంటే జగత్తుని ఉత్పత్తి చెయ్యగలను అనేటువంటి గొప్ప బుద్ధి నాకు ఉంది, నాకొంత సామర్థ్యం ఉందన్నటువంటి గర్వం నీలో బాగా ప్రబలిపు. ఇది నువ్వు కొంచెం విశ్వకర్మ కొడుకు వేయడం వచ్చింది. ఇది ఇందువల్ల గర్వం వల్ల ఈ గర్వం నీకు కర్వం కావడం కోసం ఈ శాపం నీకు వచ్చింది. ముక్తి కలిగేడు శివం దర్శింప. అది ముక్తి కలిగేడు శివుని దర్శింప అందాక ధాత్రి గజారణ్యమునందు నువ్వేం చేస్తావు అంటే ముక్తిని కలిగినటువంటి శివుని దర్శించేంత వరకు, ముక్తి ప్రదాదైనటువంటి శివ దర్శనం నీకు లభించేంత వరకు నువ్వు గజారణ్యమునందు అంటే పెద్ద అరణ్యం, గజములు, గజారణ్యము అంటే దక్షిణ కైలాసంలో ఉన్నటువంటి అరణ్యం. గజారణ్యమునందు బిల్వవన వీధి. ఆ అరణ్యంలో ఒక చోట కేవలం బిల్వ వృక్షాలు, ఆ బిల్వవనాలు ఉన్న చోట వర్తివై అంటే అక్కడ నువ్వు సంచరిస్తూ అక్కడ ఉన్నావు. గజారణ్యంలో బిల్వవన వీధిలో శివ దర్శనం అయ్యే వరకు నువ్వు అక్కడ ఉన్నావు. అప్పుడు నీకు శివ దర్శనం అయిపోయినప్పుడు నీకు ఈ శాపం పోతుంది. ఆత్మగుణాపాదిత చక్ర సంక్రమ వినోద క్రీడలు. అది చాలా చక్కటి ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఆత్మ సంజాత అంటే నీకు సహజంగా ఆత్మగుణాపాదిత అంటే నీకు సహజంగా ఒక లక్షణం ఉంది. ఇది నువ్వు విశ్వకర్మ కొడుకు కదా, అంటే నీకు కన్స్ట్రక్షన్ స్కిల్స్ ఉన్నాయి. ఆత్మగుణాపాదిత చక్ర సంక్రమ అంటే ఆత్మము సహజముగా నీకు లభించినటువంటి చక్ర సంపద.
చక్రావతి. అంటే నీకు ఈ లూత ఏం చేస్తుందంటే దాని నుంచి అది దారం పుట్టిస్తుంది. ఆ దారంతోనే అవన్నీ కట్టింది. అది నీ నుంచి ఉద్భవించేటువంటి దారములు పుట్టించగలిగినటువంటి ఒక లూత అంటే ఒక సాలెపురు, దాన్ని శ్రీ అంటారు. శ్రీ రూపంలో ఉండిపో. ఎక్కడ? గజారణ్యంలో బిల్వవన వీధిలో శివదర్శనం అయ్యే వరకు నీకు ఇది ఎందుకు వచ్చింది? నేను ఏదైనా సాధించగలను అన్న గర్వం, అహంకారం నీకు ఎంత ఎదిగితే ఎంత ఒదిగుండాలి. ఒదగలేదో దెబ్బ తినటం. దెబ్బ తిన్న తర్వాత కొంతమందికి దెబ్బ తిన్న తర్వాత బుద్ధి వస్తుంది. ఇక కొంతమందికి దెబ్బ తిన్నా బుద్ధి రాదు. వాళ్ళ బతుకులు అంతే. అది వాళ్ళు ఏం జరుగుతుందంటే అండి, మీకు ఇవాళ కలిసి వస్తుందంటే మీరు ఏదో సంతోషించకండి. గతంలో మీరు చేసిన పుణ్యాల ఫలం అంతా మీరు అనుభవించేస్తున్నారు. దాన్ని మీరు వెంటనే మళ్ళీ పుణ్యంగా కన్వర్ట్ చేయకపోతే ఇది ఒక రోజుకి 0 అయిపోతుంది. అప్పుడు ఏడవడం ప్రారంభిస్తారు. అందుకని మనం ఏం చేయాలి? ప్రయత్నపూర్వకముగా పుణ్య కర్మల్లో పాల్గొనాలి. ఉత్పలమాల మున్నచటన్ వశిష్ఠునకు అప్పుడు ఎక్కడ వెళ్తున్నావు అక్కడ వశిష్ఠునకు ముక్తి సుఖంబు ఘటింప లింగమూర్తిని నిలిచన్. ఒకప్పుడు శివుడు లింగాకారంలో వశిష్ఠుణ్ణి కూడా ఆదరించాడు. అందుకే వశిష్ఠుడు చెప్పిన పద్యం ఆదరమొప్పగా అది మనం రోజు చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆ వశిష్ఠుడు తన కొడుకులను విశ్వామిత్రుడు చంపేశాడని చెప్పే దీంతో తపస్సు చేశాడు. కాబట్టి వశిష్ఠుడికి శాంతి కలిగించడం కోసం అక్కడ లింగాకృతిలో వెలిశాడు ఈయన మొట్టమొదటిగా. అక్కడికి వెళ్ళు నువ్వు. ఈ గజారణ్యంలో బిల్వవన వీధిలో ఆ లింగం దగ్గరికి వెళ్ళు. అంటే కాళహస్తి. అతని తీరు ఫణాకృతి నుండు ఆయన ఎలా ఉంటాడు? ఫణాకృతి. ఆయన ఎలా ఉంటాడంటే ఒక ఫణము అంటే పడగాకారంలో ఉంటుంది. భక్తి సంపన్నుడు పూజ చేయు ఒక భక్తుడు. అది భక్తి సంపన్నుడు ఒక పూజ చేయు భక్తుడు. నిత్యము వాని నిత్యము వాని నిష్టవం కన్నగా చేసు కాంచి నిష్టవంకంగా చేసు కాంచి ఎరుకం భజింతు కాంతు సౌఖ్యము. ఈయన ఎటువంటి వాడంటే ఆయన ఒకప్పుడు వశిష్ఠుడికి లింగాకృతిలో ఇచ్చాడు ఈ శివుడు. ఈ శివుడు ఎక్కడంటే ఇప్పుడు మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం. చెప్పమ్మా. అతని తీరు, ఆయన తీరు ఎలా ఉంటుందంటే, తీరు అంటే ఇక్కడ ఏంటి అర్థం? ఆయన యొక్క పద్ధతి, ఆయన యొక్క గ్రూప్, ఆయన పోలిక. ఫణాకృతి నుండు అంటే పడగాకారంలో. మీరు కాళహస్తి లింగం చూస్తే పడగాకారంలో ఉంటుంది. ఫణాకృతి నుండు. భక్తి సంపన్నుడు. ఆయన ఏం చేశాడు? భక్తి సంపన్నుడు అంటే భక్తి సంపన్నుడు అంటే భక్తియే సంపదగా కలిగినటువంటి వాడు. తర్వాత పూజ చేయు ఒక భక్తుడు అంటే భక్తియే తన సంపద అనుకునేటువంటి ఒక భక్తుడు పూజ చేస్తుంటే నిత్యము ఆయనకి పూజ చేస్తున్నాడు. వాణి నిష్ట అంటే ఏమిటి? ఇక్కడ వాణి అంటే ఈ భక్తి సంపన్నుడు అనేటువంటి వాడి యొక్క శ్రేష్ట. నిష్ట అంటే శ్రద్ధ. వంకన్ నగజ అంటే దాన్ని ఆ ప్రాణముల యొక్క దాని భక్తిని నగజాష్ అంటే దాన్ని పోగొడుతున్నాడు. ఎవరు? పార్వతీపతిని
పార్వతీపతి కారణమున ఆ పార్వతీపతి ఆ ఈశ్వరుని కలపలు కాంచి ఆ ఆ పార్వతీపతి అయినటువంటి ఆ ఈశ్వరుని చూసి ఎరుకం భజింతువు ఎరుకన్ భజింతువు భజంతు. తాన్ సౌఖ్యములు. నువ్వు వెళ్ళి ఆ లింగం అంటే నీకు తెలిసేటప్పటికి నీకు తెలిసిపోతుంది. నువ్వు అక్కడ ఒక భక్తుడిగా భక్తియే సంపదగా ఉండి ఆయన్ని పూజిస్తావు. ఆయన్నే సంపదగా, ఆయన తప్ప నీకు ఏమీ అక్కర్లేదుగా నువ్వు భుజిస్తావు. ఆ పార్వతీపతి నువ్వు ఆయన్ని కొలుస్తావు. కొలవుగా ఆయన నిన్ను ఒకనాటికి రక్షిస్తావు, దర్శిస్తావు. దాంతో నీకు శాప విముక్తి జరుగుతుందని చెప్పాడు. తర్వాత శ్రీనామ ధ్యేయమున అది నీకు ఆ జన్మలో నీ పేరేంటంటే శ్రీ శ్రీ అని. శ్రీనామధేయమున గజకానన మధ్యమున గజకానన మధ్యమున. శ్రీ కాళహస్తి ఎలా వచ్చిందో చెప్తున్నారు ఇప్పుడే. గజకానన మధ్యమున బిల్వక ద్రుమ శాఖ శాఖ స్థానం అంటే గజారణ్యములు బిల్వవన వీధిలో బిల్వవన వీధిలో బిల్వక ద్రుమ శాఖ స్థానముల శాఖ స్థానముల కొమ్మల స్థానములో నిజ గుణ పరిధాన విధాన ప్రవీణతం అది నువ్వేం చేస్తావంటే అక్కడ ఏది ఆ గజారణ్యంలో బిల్వవన మధ్యంలో నువ్వు ఆ కాళహస్తి లింగాన్ని చూసి ఆయన్ని సేవిస్తూ నువ్వు అక్కడ చెప్తాడు ఏమన్నా పరిధాన విధానం. అది పరిధాన విధానమున అంటే ఏంటంటే నీకు ఒక ప్రవీణత ఉంది. ఏమిటా ప్రవీణత? నీకు ఎలాగో భర్త వచ్చింది, దారములు. ఆ దారములు నీ నుంచి ఉత్పత్తి చేయగలవు పూర్ణనాభం. కాబట్టి అప్పుడు ఆ జన్మలో నీ పేరు శ్రీ. అక్కడ తిరుగుతూ ఉండు. ఏం చేయాలో నీకు గత జన్మ పుణ్య ఫలంగా నీకు తెలిసిపోతుందని చెప్పారు. ఈ జన్మము కంటేను నీకు ఆ జన్మమే నాయన. నువ్వు శాపం ఒకప్పుడు ఎవరైనా మనకు శాపం ఇచ్చేది అనుగ్రహం అండి. బ్రహ్మదేవుడు చెప్తాను నీకు ఈ జన్మ కంటే ఆ వచ్చే జన్మే పుణ్యం. ఏదో కీటకం అని బాధపడ మాకు. నువ్వు ఈ జన్మలో విశ్వకర్మ నువ్వు చేసి ఉంది ఊరికే గర్వంలో శాపం తెచ్చుకో. ఆ జన్మలో శివుణ్ణి సేవించి 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 చివరికి శివుడిలో కలిసిపోతావు. గజారణ్యములో తేజోనిధి సర్వేశ్వరుడు పూజింపు తదీయ పదము నువ్వు ఆ గజారణ్యంలో ఆ మహాదేవుణ్ణి నిరంతరం సేవిస్తూ ఉండు. నీకు ఆయన సాయుధ్యం లభిస్తుంది అని వరం ఇచ్చాడు. కాబట్టి ఒక శాపంలో ఒక వరం దాగుంటుంది, ఒక వరంలో ఒక శాపం దాగుంటుంది. తర్వాత కందపద్యం విడువు విచారము బాధపడమక శాపం వచ్చింది. ఎందుకంటే ఈ జన్మ కంటే ఆ జన్మ నీకు మంచిది. నీవిక అడవించెరింపగలుగుట అలిగి హాయిగా అడవి లోపల చరిస్తున్నాను అనేటువంటి బాధ మానేసే హాయిగా నిరంతరం ఆ శివ సన్నిధిలో ఉంటాం. పరుపుపై పడిన గతి అయ్యే జనమున తడయక విశ్వకర్మ తనయుడు. ఆయన పరిస్థితి ఎలా అయిపోయిందంటే మనం తెలుగు చెప్తున్నాం తంతే గారెల బుట్లో పడ్డాడరా అని. ఆ విశ్వకర్మ శుద్ధుడు పరుపు మీద ఇప్పుడు ఒకడు తన్నాడు, వాడు ఇల్లు ఎక్కడ పడ్డాడు? పరుపు మీద పడ్డాడు. హాయిగా ఉంది వాడికి. అలా తంతే గారెల బుట్లో పడినట్టు వాడికి హాయిగా విశ్వకర్మ శుద్ధుడు హాయిగా తడయక సంతోషం స్వామి అని చెప్పేసి బ్రహ్మదేవుడికి నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోయాడు. శాబ్దుల పద్యం మళ్ళీ మనం కాపు నేర్చుకో. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. మళ్ళీ మనం 8వ తారీఖు మే 8వ తారీఖున మళ్ళీ కలుసుకుందాం. మహాదేవ మహాదేవ్ మహాదేవ్. ఇతర దేశాల్లో ఉద్యోగాలు
మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత. మహాదేవ గురువు గారు. ఆప్షన్ మహాదేవ 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 శాస్త్రి గారు.